ఇవాళ ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ ప్రముఖుల సమావేశం జరగనుంది. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నారు. సినీ రంగం నుంచి తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖులు, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ హాజరయ్యే అవకాశం ఉంది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఒక మహిళ మరణించడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన తర్వాత నటుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ ఘటన తర్వాత సినీ రంగానికి ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సంధ్య థియేటర్ ఘటన తర్వాత సినీ ప్రముఖుల తీరుపై సీఎం తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ వేదికగా ఒక మాదిరి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇకపై భారీ బడ్జెట్ సినిమాలకు బెనిఫిట్ షోలు కానీ, టికెట్ ధరల పెంపు అనుమతులు కానీ ఉండవని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. తొక్కిసలాటకు ప్రధాన కారణం అల్లు అర్జున్ ఆరోపిస్తూ ఆయన్ను అరెస్ట్ చేయగా బెయిల్పై బయటకు రావడం, మరోసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు పిలిచి 3.30 గంటల పాటు ప్రశ్నించడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు దిల్ రాజు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. సీఎం మంత్రులతో నేరుగా సమావేశమై సమస్య తీవ్రం కాకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని భావిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు తదితర అంశాలను ఇకపై కూడా కొనసాగించాలని కోరనున్నట్టు సమాచారం.